ఓయూలో నిరసనలు హోరెత్తాయి. డిఎస్సీని వాయిదా వేయాలంటూ చేపట్టిన ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. అరెస్ట్ల పర్వం కొనసాగుతున్నా ఏమాత్రం తగ్గట్లేదు నిరసనకారులు. మరోవైపు ఓయూ నిరసనలపై పొలిటికల్ గాను రచ్చ నడుస్తోంది. డిఎస్సీ వాయిదాపై నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంటోంది. డిఎస్సీ పరీక్షలను 3 నెలల వాయిదా వేయాలి, 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించాలి అనే ప్రధాన డిమాండ్లతో డిఎస్సీ అభ్యర్థుల పోరుబాటు ఉగ్రరూపం దాల్చింది. గత 2 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టిన నిరసన అరెస్టులతో ఉద్రిక్తతకు దారితీసింది. ఓయూకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన డిఎస్సీ అభ్యర్థులను పోలీసులు వెంబడించి అరెస్ట్ చేస్తున్నారు. ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు. స్థానిక పోలీసులతో పాటు సిఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. కనిపించిన వారిని కనిపించినట్లుగా అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఉగ్రవాదులం కాదు, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని నిలదీస్తున్నారు. 8 ఏళ్ల పడ్డ కష్టం ప్రభుత్వ నిర్ణయంతో వృధా అవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సీని వాయిదా వేసే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదంటున్నారు. బీఆర్ఎస్పీ నాయకులు కూడా ఓయూ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నిందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల కన్నీటికి కారణమైందంటూ మండిపడ్డారు. దీంతో బీఆర్ఎస్పీ నాయకులను పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. డిఎస్సీపై ఇటు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్న లక్షలాది మంది డిఎస్సీ అభ్యర్థుల ఆక్రందన కాంగ్రెస్ ప్రభుత్వానికి వినపడడం లేదా అని మండిపడ్డారు. మీరు కొలువు తీరితే సరిపోతుందా, యువతకు కొలువులు అక్కర్లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. బీఆర్ఎస్ కు కౌంటర్ గా డిఎస్సీ పరీక్షలపై ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. డిఎస్సీ వాయిదాకు బీఆర్ఎస్ కుట్ర చేస్తుందంటూ నిప్పులు చెరిగారు ఆయన. విద్యార్థుల చావులతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్నారు. నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డిఎస్సీ పరీక్షల నిర్వహణ కోసం కేసీఆర్ కుటుంబం దీక్షకు కూర్చోవాలంటూ ఫుల్ గరమయ్యారు సీఎం. ఇవాళ డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టీఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను, చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు. ఈ దొంగలంతా గూడుపుటాన్ని చేసి ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది? ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కోచింగ్ సెంటర్లో ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతారు. నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ఇవాళ మన కళ్ళగట్టినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కేసీఆర్ బలహీన పడతాడో, ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడో విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? మొత్తంగా ఓయూలో విద్యార్థుల ఆందోళనలు పొలిటికల్ గాను ఫుల్ రచ్చలేపుతున్నాయి. నేతల మధ్య ఫైటింగ్ కి కారణమవుతున్నాయి. మరోవైపు డిఎస్సీ వాయిదా వేయాలంటూ చేస్తున్న ఆందోళనలు ఇంకెంత దూరం వెళ్తాయో చూడాలి మరి.